ఊప్ హా హా. బాకి గులాబీలంటే ఎంతో ప్రేమ. ఒక రోజున ఆమె ఒక పార్కులోని నర్సరీ నుండి ఒక గులాబీ మొక్కను తీసుకొని వచ్చింది. ఆమె ఆ మొక్కను ఒక కుండీలో నాటి దాన్ని తన పెరటి ఆవరణలో ఉంచింది. అక్కడ ఆ మొక్కకు అవసరమైనంత వెలుగు, నీడ లభించేవి. ప్రతిరోజు చీకు మొక్కలకు నీరు పోయడంలో బాకు సహాయం చేసేవాడు. కొన్నాళ్లకి మొక్కకు ఒక మొగ్గ వచ్చింది. త్వరలోనే అది ఒక అందమైన గులాబీ పువ్వుగా విరబూసింది. మరుసటి 2 రోజులు ఉదయం వేళలో బా మరియు చీకు వారి తొలి గులాబీని ఆస్వాదిస్తూ నిలబడ్డారు. ఉత్సాహంతో ఉన్న బా దాన్ని అరుదుగా వదిలి వెళ్ళేది. చీకు దానిని సైనికుడి వలె కాపలా కాయసాగాడు. బా తన గులాబీ మొక్క గురించి చాలా సంతోషపడుతూ ప్రతి నెల తమ ఇంటి మీదుగా వెళ్లే లంగూర్ జాతి కోతుల గురించి అంతలోనే మర్చిపోయింది. లంగూర్ కోతులు వారి ఇంటి వైపు వచ్చినప్పుడల్లా పెరటి మీద దాడి చేస్తాయి. మనుషులంటే భయం లేని మగ లంగూర్ కోతులు వాటి పళ్ళు చూపిస్తూ బా పెరడులో పెంచిన అన్ని కూరగాయలను, పళ్లను తినేస్తాయి. అవి వచ్చినప్పుడల్లా బా మరియు చీకు ఎప్పుడు అన్ని తలుపులను బిగించి ఇంటిలోనే ఉండిపోతారు. బా తరచుగా చీకుతో ఇలా చెప్పేది, ఏది ఏమైనా అవి మన పూర్వీకులు. ఆ కారణంగా మనం వాటికి తప్పకుండా మర్యాద ఇవ్వాలి. గులాబీ పువ్వుకు 3 రోజులు నిండినప్పుడు లంగూర్ కుటుంబం ఉప్ హహా ఉప్ హహా అని అరుచుకుంటూ వచ్చేశాయి. అవి బుట్టలోని అరటి పళ్లను తీసుకుని వాటిని ఒక దాని వైపు మరొకటి విసురుకుంటూ క్యాచ్ ఆడుకున్నాయి. త్వరగానే అవి వాటన్నింటినీ తినేశాయి. బా మరియు చీకు వాటిని వంటింటి కిటికీ గుండా చూడసాగారు. కోతులను ఎలా తరమగొట్టాలో వారికి అంతుబట్టలేదు. ఒక పెద్ద మగ లంగూర్ కోతి తన మొక్కల పక్కన కూర్చొని తనకిష్టమైన గులాబీ మొక్కను తదేకంగా చూస్తూ ఉండడం బాకు ఆందోళన కలిగించింది. అప్పుడు ఆ కోతి గులాబీ పువ్వును గబాలున త్రుంచి నోట్లో వేసుకుంది. బా చాలా దిగులు చెందడం చీకు గమనించాడు. అతడు బాను సముదాయించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె చిరునవ్వుతో ఇలా వివరించింది, చీకు, నేను విచారపడ్డం లేదు. నేను పువ్వుని పోగొట్టుకుని ఉండవచ్చు, కానీ మొక్కను కోల్పోలేదుగా. ఆ లంగూర్ కోతి గులాబీని నిశితంగా పరిశీలించడాన్ని నేను గమనించాను. పువ్వు యొక్క కాంతులీనే రంగు దాన్ని ఆకర్షించి ఉండవచ్చా అని ఆశ్చర్యపోయాను. లంగూరులు రంగులను కూడా చూస్తాయా అని, లేదా అవి నా అందమైన పువ్వు యొక్క సువాసనను పీల్చగలవా అంటూ నేను ఆశ్చర్యపోయాను. బా నవ్వుతూ ఇలా అంది, చీకు, నువ్వు గులాబీ రేకులతో చేసిన మిఠాయిలను తినడానికి ఇష్టపడతావనే విషయం మన పూర్వీకులైన కోతులు గులాబీలను తినడానికి ఇష్టపడతాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. హాయ్,
ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి మీ వ్యాఖ్యలను క్రింద ఇవ్వండి.